మాటలు లేదేంటి అనే మాట వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గట్టిగా అడిగి తెప్పించాల్సింది ఆయన. మరి కేంద్రంలో పెద్దలకి అత్యంత సన్నిహితులు కాబట్టి దీన్ని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించే వ్యవహారంలో ఎందుకని అడగలేకపోతున్నారు? తెలుగుదేశం కూడా ఈ ప్రశ్న ఉంటుంది. ముందు మీరు చెప్పండి సుజాత గారు. వర్ధన్ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆయన్ని రెచ్చగొట్టినటువంటి తీరు మనం చూసాం. వైసీపీ నిన్న అదే వైసీపీ అధినేత పవన్ కళ్యాణ్ గురు అంటే నాకైతే ఎక్కడో చిన్న కోణం వెటకారం కూడా కనిపించిందేమో, లేకపోతే భయం కూడా కనిపించిందేమో అని చెప్పేసి రెండు ఉన్నాయండి, రెండు ఉన్నాయి. సుజాత గారు మీరు దీనికి సమానం చెప్పండి. వినిపించిందా నేను అడిగింది? సుజాత గారు. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మనం చూసుకుంటే గనక చాలా ఏమంటారు స్క్రిప్టెడ్ గా ముందు అనుకున్న ప్రకారం స్కెచ్ ప్రకారం ఆయన వెళ్ళినట్టు, అంటే ఆయన చేసే పర్యటనలన్నీ అలాగే ఉంటాయి. ముఖ్యంగా పిఠాపురంలో పర్యటన చేసేటప్పుడు ఆయన చాలా ప్లాన్డ్ గా వెళ్తారన్నది వాస్తవం, అందరికీ తెలిసిందే. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసనలు కానీ ఏవైనా స్లోగన్స్ కానీ వ్యతిరేకత కానీ వస్తుందేమో అన్న ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో మొదటి నుంచి కనిపిస్తూనే ఉంది. పైగాను ఎవరైనా వరదలు వచ్చినప్పుడు వరదలున్న నీళ్లు ఎక్కడైతే నిలిచిపోయినాయో, వరదలు ఇంకా అక్కడ ప్రజలు బాధపడుతున్నారో అలాంటి ప్రాంతాలకు వెళ్ళి పరామర్శిస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీద అట్లా అలా టచ్ చేసుకుంటూ, అది కూడా గత ఎన్నికల్లో వారికి ఎక్కువ ఓటింగ్ పడిన గ్రామాల్లో ఇసుకపల్లి కానీ రమణక్కపేట కానీ అలాంటి గ్రామాల్లో మాత్రమే ఎంచుకుని సెలెక్టెడ్ గా అక్కడికే వెళ్ళడం. తనకు కూడా అక్కడ కూడా గట్టిగా చూస్తే ఒక 100 మంది కూడా లేరు చుట్టూరు. పైగా వాళ్ళు కూడా మనకు తెలిసిందే వైసీపీ ఎలా అయితే ముందుగా ప్రిపేర్ చేసుకుని కొంతమందిని తీసుకుని వస్తుందో ముందుకి, అలాగే తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ లోకల్ నాయకులు సార్, పెండం దొరబాబు గారు కానీ, అలాగే చల్మలశెట్టి సునీల్ గారు కానీ, పక్కనే ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ గారు కానీ, ఇలాంటి పెద్ద నాయకులు కూడా ఎవరు రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఏంటంటే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపునేస్తం సభలో ఆయన ఏలేరు రిజర్వాయర్ కి ఆధునీకరణ కోసం ఫేజ్ 1 లో ఒక 142 కోట్లు, ఫేజ్ 2 లో ఒక 150 కోట్లు ఇస్తామని ప్రకటించేసి వదిలేశారు సార్. కానీ దాని గురించి మళ్ళీ నిధుల ప్రస్తావన కానీ ఇచ్చిన దాఖలాలు కానీ లేవు సార్. సో దాని గురించి ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ఇప్పుడు ఏలేరు నుంచి వరద వచ్చి మునిగిపోయింది కాబట్టి ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని ఒక భయం కావచ్చు. అలాగే గత ఎన్నికల్లో భారీ ఓటమికి పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా ఈ వైసీపీ చేసిన మాటల దాడి ఏదైతే ఉందో, దాని వల్ల ఓటమి చెందామన్న ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక ఇన్పుట్ కానీ ఆయనకు రావడం వల్ల కావచ్చు, ఆ భయం ఆయన మాటల్లో అయితే కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టారు, మన చంద్రబాబు నాయుడు గారు డ్రామా స్టారు అని చెప్పి అనడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు ఆయనకి ఏమీ తెలియదు అని చెప్పడం అయితే విడ్డూరంగా ఉంది సార్. మరి పాలసీల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవగాహనకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అవగాహనకి అసలు పొంతనే పెట్టలేం. పవన్ కళ్యాణ్ గారు తను నేర్చుకున్నారు, వచ్చిన తర్వాత నేర్చుకున్నారు, చదువుకున్నారు. ఈ 3 నెలల నుంచి కూడా తను తీసుకున్న శాఖల మీద విపరీతమైన కసరత్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అటువంటి ప్రయత్నం చేసిన దాఖలాలు కూడా మనకు ఎక్కడ కనిపించలేదు. అలాగే ప్రభుత్వ ధనాన్ని తనకి ఇచ్చిన క్యాంప్ ఆఫీస్ ని ఫర్నిచర్తో సహా తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని గమనించి పవన్ కళ్యాణ్ గారు ఆ భారం పడకూడదు అని ఇచ్చేసి, అది కాకుండా తన సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటారండి? 10 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ లో వెళ్ళిన వాళ్ళు. అలాగే గుడికి వెళ్ళడానికి తను ఒప్పుకోక, తన భార్య ఒప్పుకోకో, తనకు మనసుకు ఒప్పుకోకో గుడి సెట్ 5 కోట్లు పెట్టి గుడి సెట్ వేయించిన వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అవగాహన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది సార్. అలాగే మనం ఇంతకు ముందు ఇప్పుడు చూసుకుంటే కనుక పిఠాపురం, గొల్లప్రోలు మండలాలకి గతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 కోట్లు చొప్పున మొత్తం 40 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పి ప్రకటించారు సార్. ఆర్భాటంగా ప్రకటించడాలే కానీ అవి ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. అక్కడ ప్రజలు తిరగబడతారనే భయం ఆయనలో కనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రంగా మాట్లాడడం ఏదైతే ఆయన మానసిక స్థితి గురించి అసలు మరి ఆయన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు సార్. ఆయన ఇంతకు ముందు ఎలా ఉండే వ్యక్తి ఇప్పుడు ఎలా అయిపోయాడు ఏంటో మరి
అది నిజంగానే ఇందాక చాలా ఎలిజబెత్ అప్పుడు అది స్క్రిప్టెడ్ గా మాట్లాడుతున్నారా లేదంటే మరి కావాలనే మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. రామ 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 అంటారు, పొమ్మ పొమ్మ అంటారు, ఏమేమో మాట్లాడుతున్నారు. ఇంతకీ అక్కడికి వచ్చి వరద సహాయానికి, వరద బాధితుల్ని చూడడానికి వచ్చిన వ్యక్తి వాళ్ళకు ₹1 అసలు ప్రకటించిన పాపాన లేదు సార్. ఎవరన్నా బాధితుల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? మీకు నేను ఈ సహాయం చేస్తాను, మా పార్టీ నుంచి ఆ సహాయం చేస్తాను, మా కార్యకర్తలు ఈ సహాయం చేస్తారని చెప్పాల్సిన వ్యక్తి తను వస్తే బాణాసంచా కాల్పించుకుని మరి స్వాగతం పలికించుకున్నారు. మరి ప్రజల మీద ఎటువంటి చిత్తశుద్ధి ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. సుజాత గారు ఆయన పక్కనే సుజాత ఉన్న గారు. వంగ గీత గారు నేను పిఠాపురంలోనే ఉంటా, పిఠాపురం కోసమే బతుకుతా, పిఠాపురంలోనే చచ్చిపోతాను, ఇక్కడే ఉంటా అని చెప్పి అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన వంగ గీత గారు పిఠాపురం ప్రజలకు ₹1 విధించిన పాపాన్ని పోలేదండి. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన వాటి విషయంలో ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి? దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించవచ్చు కదా. 1964 తర్వాత దానికి 3 విలయం విజయవాడని చుట్టుముట్టింది. ఎందుకని? ఇంకొక రోజు అటువంటి ఉత్పాతం కంటిన్యూ అయి ఉంటే మన దుర్గమ్మ ముక్కర్ని కృష్ణమ్మ తాకేసేదే. మరి దీని ప్రిపేర్డ్నెస్ విషయంలో ఎక్కడో లోపం ఉంది. ఇవాటికి కూడా ప్రిపేర్డ్నెస్లో ఫెయిల్యూర్స్ గురించి గవర్నమెంట్ ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు అడ్రస్ చేయట్లేదు? సార్ వీళ్ళు అనుకున్నట్టు బోటులతో కనుక నిజంగా ప్రమాదం జరుగుంటే మీరు అన్నట్టు కృష్ణమ్మ ముక్కుబుడకని కృష్ణా నది తాకేదేమో, ఊహించని ఉత్పాతం జరుగుండేది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అడుగుతారండి. ఇంతకు ముందు కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కానీ మిగిలిన శాఖకు సంబంధించిన కానీ ఆయన ఏదైతే వాళ్ళ ఏమంటారు మ్యూచువల్ గ్రాంట్ ఏదైతే రాష్ట్రం నుంచి వేసుకోవాల్సిన పర్సంటేజ్ ఉంటుందో దాన్ని కూడా కొంచెం సుజాత గారు, నిధుల మాట దేవుడెరక. అక్కడ